ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే అడిగారు. సో గైస్ మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. సో క్వశ్చన్ పేపర్ అయితే స్లోగా అయితే స్క్రోల్ అవుతుంది. సో గైస్ ఖచ్చితంగా మీరు ఈ క్వశ్చన్ పేపర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రిపేర్ అయిపోండి వెంటనే అయితే. సో నేను చెప్పేది ఏమంటే, సో అట్లీస్ట్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటారు కదా, ఒక్కరికన్నా షేర్ చేయండి ఈ క్వశ్చన్ పేపర్ అయితే. ఎందుకంటే సో తద్వారా వాళ్ళు చదువుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే గైస్ సో మన సబ్స్క్రైబర్స్ అందరూ పాస్ అయిపోవాలి, సో మంచి స్కోర్తో అనేది నా గోల్ అనమాట. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ మనకు సో ఇంగ్లీష్ పేపర్ 1 అనేది కొద్దిగా ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది అన్న అప్డేట్ అయితే తెలిసింది. సో గైస్ మీరు సో ఇప్పటివరకు ఆల్మోస్ట్ అయితే మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు. సో అయ్యిండే దాంతో పాటుగా సో మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, ఈ క్వశ్చన్ పేపర్ కూడా ఒక్కసారి అయితే రెఫర్ చేసుకునేయండి. సో మ్యాక్సిమం మీకు 1 అవర్ పట్టుద్ది అంతే. సో క్వశ్చన్ పేపర్ అయితే ఒక్కసారి అయితే మీరు సో ఫుల్గా అయితే వీడియో చూసేసి సో ప్రిపేర్ అయితే అయిపోండి. సో గైస్ మీకు నెక్స్ట్ ఇంకా ఏ క్వశ్చన్ పేపర్ కావాలో టఫ్గా ఫీల్ అవుతున్నారో సో ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయండి. ఇకపోతే గైస్ మళ్ళీ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడు సో ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా. సో చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట, సో ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ అనేది సో లాస్ట్ ఇయర్ టఫ్ వచ్చింది, ఈ ఇయర్ కూడా అలాగే వస్తుందా బ్రో అని అయితే. సో అందులో మీరైతే ఏమాత్రం టెన్షన్ అయితే పడకండి, ఈ మాత్రం ప్రిపరేషన్ అయితే చాలు మనకు ఖచ్చితంగా మంచి స్కోర్ అనేది. సో మీరు ఈ క్వశ్చన్ పేపర్ రెఫర్ చేస్తే ఎన్ని మార్కులు వస్తాయి అన్న డౌట్ అయితే చాలామంది స్టూడెంట్స్లో అయితే ఉండొచ్చు. సో మ్యాక్సిమం 40+ స్కోర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఆల్ ది బెస్ట్, ప్రిపేర్ అయిపోయి డౌట్ ఉంటే కామెంట్ చేసేయండి.